గుణనిధి నాయనలారా, తెలిసి గాని తెలియక గాని పరమేశ్వరుని ఆరాధించినట్లయితే ఆ భక్తులను ఈశ్వరుడు చల్లగా చూస్తాడు. దీనికి ఉదాహరణ ఒక కథ చెబుతాను, వినండి. పూర్వకాలములో కాంపిల్య నగరములో యజ్ఞదత్తుడనే బ్రాహ్మణుడుండేవాడు. ఆయన వేదాంగ విధుడు, శాస్త్రవేత్త, పరమ నిష్ఠాగరిష్ఠుడు. రాజాదరణతో పాటు ప్రజల మన్ననలు కూడా పొందాడు. సదాచార సంపన్నుడని పేరు తెచ్చుకున్నాడు. అతని భార్య సోమిదమ్మ, భర్తకు తగిన భార్య. వీరి కుమారుడు గుణనిధి. ఒకడే కుమారుడు కావటం చేత అతన్ని అల్లారముద్దుగా పెంచారు. పిల్లవాడికి ఏడవ ఏడు రాగానే ఉపనయనము కూడా చేశారు. విద్యాభ్యాసానికి పంపారు. కానీ అతడు చదువు సంధ్యలు మాని సోమరయ్య చెడు స్నేహాలకు అలవాటు పడ్డాడు. ఈ విషయం తెలిసిన ఒక్కగానొక్క కొడుకు కావటం చేత తల్లి గారాభం చేస్తుండేది, దండించేది మాత్రం కాదు. రాజుగారి కొలువు పండిత చర్చలతోనే తండ్రికి కాలం సరిపోయేది. కుమారుని గురించి పట్టించుకునేవాడు కాదు. గుణనిధి క్రమముగా పెరిగి పెద్దవాడైనాడు. అతడితో పాటే అతని చెడు అలవాట్లు కూడా పెరిగినాయి. దుర్జన సాంగత్యము, మద్యపానము, జూద్యము వంటి వ్యసనాలు అలవడ్డాయి. రాత్రి పగలు లేదు. ఎప్పుడో ఇంటికి వచ్చి అన్నం తినిపోయేవాడు. ఒకవేళ ఎప్పుడైనా తండ్రి కుమారుని గురించి అడిగితే వేదాధ్యయనములో తీరిక లేకుండా ఉన్నాడు అని చెప్పేది తల్లి. కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు కంటతడి పెట్టుకునేది తల్లి. చెడు తిరుగుళ్ళు మాని చదువుకోమని చెప్పేది. అతడు వినేవాడు కాదు. కానీ పుత్రప్రేమతో అతడు అడిగినంత డబ్బు ఇచ్చి పంపేది. ఈ రకంగా తల్లికి తెలిసి కొంత, తెలియకుండా కొంత తీసుకువెళ్ళి జూదమాడేవాడు గుణనిధి. ఈ రకంగా కొంతకాలం గడిచింది. ఒకనాడు గుణనిధి తల్లిని డబ్బెమ్మని అడిగాడు. అతడు అడిగినంత ఆమె ఇవ్వలేకపోయింది. ఆ కారణముగా తల్లికి తెలియకుండా లోపల పెట్టెలో ఉన్న వజ్రపు ఉంగరాన్ని తీసుకుపోయాడు గుణనిధి. గుణనిధి ఆ ఉంగరాన్ని జూదములో ఓడిపోయాడు. గెలిచిన వాడు ఆ ఉంగరాన్ని తీసుకుని రాజవీధిలో పోతుండగా యజ్ఞదత్తుడు చూశాడు. తన ఉంగరం తన చేతికి ఎలా వచ్చింది? వెంటనే అతన్ని నిలువరించి, ఈ ఉంగరం నీకెక్కడిది? ఎవరిచ్చారు? నిజం చెప్పకపోతే రాజస్థానానికి తీసుకుపోతాను అన్నాడు. ఆ మాటలకు భయపడ్డ జోదరి నిజం చెప్పేశాడు. అతడి మాటలు వినగానే స్థానువులా చలనరహితుడైపోయాడు యజ్ఞదత్తుడు. అతనికి ఇవ్వవలసిన బాకీ చెల్లించి ఆ ఉంగరాన్ని తీసుకుని ఇంటికి వచ్చాడు. భర్త ఇంటికి రాగానే కాళ్లకు నీళ్ళిచ్చింది భార్య. యజ్ఞదత్తుడు హతాశుడై నేల మీద కూలబడ్డాడు. అతడి కళ్ళు బయర్లు కమ్మినాయి. భార్య అతని కాళ్ళు కడిగి, నాథా, నీ విచారానికి కారణం ఏమి అని అడిగింది. యజ్ఞదత్తుడు కొద్దిగా తేరుకుని, రాజుగారి నాకు బహుకరించిన వజ్రపుంగరము ఏది అన్నాడు. ఓస్, దానికోసమేనా ఇంత ఇది? ఆ ఉంగరం లోపల పెట్టెలో భద్రంగా ఉంది అంది సోమిదేవమ్మ. ఒక్కసారి దాన్ని తీసుకురా అన్నాడు యజ్ఞదత్తుడు. ముందు స్నానము చేసి భోజనం చెయ్యండి, ఆ ఉంగరం ఎక్కడికి పోదు. లేవండి అంటూ మాట తప్పించడానికి ప్రయత్నించింది భార్య. దానికి కోపగించిన యజ్ఞదత్తుడు, ఓసి పాపిష్టిదానా, నిజం చెప్పు, నీ కొడుకు వేదమంత్రాలు వల్లిస్తున్నాడా? అసలు గురువు దగ్గరకు వెళుతున్నాడా? స్నానము, సంధ్యావందనము, జపము, అగ్నిహోత్రము, ఈ మాటలైనా వాడికి తెలుసా? నీ మాటలు నిజమని ఇంతకాలం నమ్మాను. నీ మూలంగా ఈ రోజున నా పరువు ప్రతిష్టలు పూర్తిగా పోయినాయి. ఎంత పని చేశావు అంటూ గద్దించాడు. భార్య మారు మాట్లాడలేదు. కంట తడిపట్టింది. ఈ విషయం గుణనిధికి తెలిసింది. ఇంటికి వెళ్తే ధైర్యం చాలదు. ఏం చెయ్యాలో తెలియక ఊరు వదిలి పారిపోయాడు. ఉన్నప్పుడు తినటం, లేనప్పుడు పస్తూ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఇలా ఆలోచిస్తూ ఒక గ్రామం చేరాడు. ఆ ఊళ్ళో ఒక శివాలయం ఉంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియని గుణనిధి శివాలయంలోకి వెళ్ళాడు. ఆ రోజు శివరాత్రి. ఆ రాత్రంతా భక్తులు అక్కడ చేరి భజనలు చేస్తున్నారు. గత 2 రోజులుగా భోజనం చెయ్యలేదు గుణనిధి. నీరసించిపోతుంది శరీరం తూలిపోతుంది. నిద్రపోదామంటే అంతా భజన గోలగా ఉంది. ఇంతలో భక్తుల పూజలు పూర్తయినాయి. భగవంతుడికి నివేదనలు చేశారు. వారంతా ఆ రోజు ఉపవాసం ఉన్నారు కాబట్టి ఆ ప్రసాదము ఎవరూ తినలేదు. తెల్లవారబోతున్నది.
భక్తులు స్నాన సంధ్యలు పూర్తి చేసుకోవటానికి బయటికి వెళ్ళారు. ఆలయములో ఎవ్వరూ లేరు. దేవుని విగ్రహం దగ్గర అనేక రకాలైన తినుబండారాలు, గుమగుమ వాసనలు, ఆకలి బాధతో అలమటిస్తున్న గుణనిధికి శివుని అనుగ్రహం లభించినట్లు అనిపించింది. మెల్లగా లేచి గర్భాలయంలోకి ప్రవేశించాడు. అక్కడ దీపారాధన కొండెక్కింది. పైనున్న బట్ట చింపి నూనెలో ముంచి వెలిగించాడు. ఆ వెలుతురులో ప్రసాదమున్న పాత్రలు చేతిలోకి తీసుకున్నాడు. ఇంతలో బయట ఎవరో వస్తున్న అలికిడి అయ్యింది. వాళ్ళు వచ్చి తనని అడ్డగిస్తారేమో అని భయపడి పారిపోబోయాడు. అతన్ని చూసిన భక్తులు దొంగ అని అరిచి పట్టుకో ప్రయత్నించారు. ఆ కంగారులో గర్భగుడి బయటకు వచ్చి అక్కడ ఉన్న నందీశ్వరుడి మీద పడ్డాడు. తలకు బలమైన గాయమయ్యింది. స్పృహ కోల్పోయాడు. కొద్ది క్షణాలలోనే మరణించాడు. గుణనిధి ప్రాణాలు తీసుకుపోవటానికి యమదూతలు వచ్చారు. అతని కోసం శివభటులు కూడా వచ్చారు. ఇతడు పాపి, చోదరి, దొంగ కాబట్టి యమలోకానికి రావాలి అన్నారు యమకింకరులు. మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉన్నాడు. రాత్రంతా జాగారం చేశాడు. పైగా తెల్లవారకుండానే ప్రాణాలు కూడా వదిలాడు. కాబట్టి కైలాసానికి రావాలి అన్నారు శివభటులు. ఈ రకంగా వీరి మధ్య వాదోపవాదాలు జరుగుతుండగా ఆకాశము నుండి దివ్య విమానం ఒకటి వచ్చింది. అప్పుడు శివదూతలు, ఓ యమ్మభటులారా, లోకములో ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ శివరాత్రి ఉపవాసముండి జాగరణము చేసినట్లయితే వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది. ఇతడు ఆ రెండు పనులు చేశాడు. పైపెచ్చు శివరాత్రి రోజున మరణించాడు. కాబట్టి ఇతడికి శాశ్వతముగా కైలాసములో ఉండే యోగ్యత లభించింది. అందుచేత గుణనిధిని కైలాసానికి తీసుకుపోతున్నాము అంటూ అతన్ని దివ్య విమానం ఎక్కించి కైలాసానికి తీసుకుని పోయారు. గుణనిధి కైలాసములో చాలా కాలము ఉండి తరువాత కళింగ దేశపు రాజకుమారుడుగా జన్మించాడు. తండ్రి తరువాత ఇతడే రాజైనాడు. ఇతని పేరు ఆరింధముడు. ఇతడు గొప్ప శివభక్తుడు. శివాలయాలు కట్టించాడు. యజ్ఞయాగాలు చేశాడు. పండితులకు అగ్రహారాలు దానం చేశాడు. శివకేశవులకు భేదము లేదని ప్రసారం చేశాడు. నితాన్నదానం చేశాడు. చివరకు అవసాన కాలములు అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ప్రాణాలు వదిలాడు. బ్రహ్మ మానసపుత్రుడు పులస్తుడు ఇతని కుమారుడు విశ్రువు. విశ్రువు భరద్వాజుని కుమార్తె దేవవర్ణిని వివాహమాడాడు. అరింధముడు మరణించిన తరువాత స్వర్గసుఖాలను అనుభవించి దేవవర్ణి గర్భాన వైశ్రావణుడుగా జన్మించాడు. ఇతడే కుబేరుడు. కుబేరుని అందచందాలు బల పరాక్రమాలు చూసి ముచ్చటపడి పాతాళలోకములో ఉన్న సుమతి తన కుమార్తె కైకసిని పిలిచి, నువ్వు ఏ రకంగానైనా సరే విశ్రువుని వివాహమాడి అతడి వల్ల కుబేరుని వంటి కుమారుని కనవలసింది అన్నాడు. తండ్రి మాట శిరసావహించి కైకసి విశ్రువు వద్దకు వెళ్ళింది. ఆమె మనోభీష్టాన్ని గ్రహించిన మహర్షి ఆమె కోరికను మన్నించాడు. అది అసుర సంధ్య కావటం చేత ఆమెకు రాక్షసులు జన్మించారు. వారే రావణ కుంభకర్ణుడు. కుబేరుడు శివుని గురించి తపస్సు చేసి వరాలు పొందాడు. విశ్వకర్మ లంకా నగరాన్ని నిర్మించి కుబేరుడికిచ్చాడు. రావణుడు కుబేరుని ఓడించి లంకా నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. కుబేరుడు కాళీనగరం చేరి అన్నపానీయాలు విసర్జించి శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. అతన్ని తపస్సుకు మెచ్చి శివుడు అలకాపురి పట్టణాన్ని ఇచ్చాడు. అందులో చైత్రరథముని మనోహరమైన ఉద్యానవనాన్ని నిర్మించాడు. కుబేరుణ్ణి యక్షకులకు నాయకుడుగా చేశాడు. నవవిధులకు అధిపతిగా చేశాడు. ఈ రకంగా గుణనిధి చెడ్డ పనులు చేసినప్పటికీ ఈశ్వానుగ్రహం వల్ల కుబేరుడైనాడు అంటూ వివరించాడు రత్నాకరుడు. గుణనిధి నాయనలారా తెలిసిగా